ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోసం జరిగింది విశాల. నైని దృష్టిని మరల్చి మాయ చేశాడు. సరిపోయింది పోండి. భవిష్యత్తు ముందే తెలిసిపోయే మా అక్కకు పక్కన ఎవరున్నారో కూడా తెలియకుండా వెళ్తుందా? మన కళ్ళు గప్పే వెళ్ళిందో లేక ఇంకెవరితోనైనా వెళ్ళిందో? ఏం కూసావే? కొడతామండి పిన్ని. థ్యాంక్స్ అత్తయ్య, నాకు శ్రమ తగ్గించావు. నైని నిప్పే. తనని మోసం చేయాలని వెళ్ళిన వాడే నాశనం అయిపోతాడు. చూస్తూ ఉండు. అవన్నీ తర్వాత అత్తయ్య. అరే, వెళ్ళిన పెద్ద మరదలు తెల్లారినా రాలేదు ఏంటని గురువుగారే ఇంటికొచ్చి మనల్ని విస్తుపోయేలా చేశారు కదా. ఇంతకీ నైని క్షేమంగా తిరిగొస్తుందంటారా గురువుగారు? పంచకమని తెస్తుందా? దబడ పగిలే నొప్పి వస్తున్నా నీ ధ్యాసంతా ఆ పంచకమని మీదే ఉంది. చూసావా? వెళ్ళిందే అందుకు కదా. మరి ఇందాక ఇంకెందుకు అని పిచ్చి కూతలు కూసాం. ఇంకొక్కసారి అలా అను, మెడ పిసికేస్తాను. అత్తయ్య, ఇక్కడ ఉన్నవాళ్ళ గురించి కాదు, మనకి ధైర్యం చెప్పి వెళ్ళిన నైని ఏమైందో అది ఆలోచించండి. బ్రో, వదినొచ్చేశారు. నైని, నైని, నైని. అమ్మయ్యా, నువ్వింకా రాకపోయేసరికి మేమంతా టెన్షన్ పడ్డాం చెల్లి. నువ్వు క్షేమంగా వచ్చేసావు, అది చాలు మాకు. అరే, ముందు పంచకమని చూపించమనండి. రే ఆగండ్రా. మణికాంత ప్రాంతానికి వెళ్లి అక్కడ మానసాదేవి అమ్మవారిని దర్శించుకుని బ్రహ్మానందాన్ని పొందిన నైని ఆ మైకంలో నుండి బయటికి రావాలి కదా. నడుచుకుంటూ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ మత్తు వదిలిపోయి ఉంటుందిలే కాని పంచకమని చూపించక. చూపించు చెల్లి. నీ గురించి తక్కువ అంచనా వేసిన వాళ్లకు ముందు తప్పకుండా చూపించు. లేదక్కా, లేదా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి దీపాన్ని వెలిగించాను. పంచకమణిని కూడా అక్కడి నుంచి తీసుకురాగలిగాను. మరి ఎక్కడుంది వదినా? చూసిస్తానని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? గజగండ. వాడెవడు? నీ కష్టాన్ని దొంగిలించే హక్కు వాడికెక్కడిది? స్వామీజీ వారి రూపంలో ఇంటికొచ్చింది కూడా అతనే అని తర్వాత అర్థమైంది. మోసపోయాను. బాబుగారి ఆరోగ్యాన్ని నయం చేయలేకపోయాను.
అరే, బ్రో, విశాల్ చెయ్యి పడిపోయిన బాధలో ఇప్పుడు కాళ్ళు కూడా పడిపోయాయి. షట్ యువర్ బ్లడీ మౌత్. నువ్వు అపసక్కునొప్పు మాటలు మాట్లాడావంటే ఈసారి నేను దంచుతా నిన్ను. ప్రయత్నం అంతా వృధా అయిపోయింది బాబు గారు. నైని, నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు ఖచ్చితంగా పంచకమణిని తీసుకొచ్చి ఈ చేతిని నయం చేస్తావు అనుకున్నాను. అయిపోయింది ఆయన. ఇక నా జీవితానికి అర్థం లేనట్టే, నాకు భవిష్యత్తు లేనట్టే. అలా మాట్లాడకండి బాబు గారు. విశాల, అధైర్యపడకు. గాయత్రి నీ కన్నీళ్లు తుడుస్తుంది అంటే అర్థం చేసుకో, నీ భవిష్యత్తే నిన్ను ఓదారుస్తుంది అని. బాబు గారు లేవండి. లేగు బ్రో, మెల్లిగా. జాగ్రత్త. మిక్కీ, గోధుమ పిండినా జామ్ పండునా? వాడెవడు? గజగన్నంట. ముందు వాణ్ణి వెతికి పట్టుకుని 4 తన్ని ఆ పంచకమణిని తీసుకురండి. అతనేమైనా అల్లాటప్ప మనిషి అనుకుంటున్నారా? రే, అతను నీకు పరిచయం ఉన్నట్టు చెప్తున్నావేంటి? మీకు తెలిసే ఉండాలత్తయ్య. ఎలా? ఆ మాంత్రికుడు ఎవరో కాదు, గంటలమ్మ భర్త. అవునా? అవునా అని చాటంత వెడల్పు నోరు తెరుచుకోవడం కాదు. ఆ మంత్రలాడిని ఇంటికి తోలుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని దాని మొగుడికి చెప్పింది. నైనిని వంచించి పంచకమణిని ఎత్తుకుపోయాడు ఆ రాస్కెల్. గంటలమ్మ ఇంటి అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది కదమ్మా. మాంత్రికులకు ఇల్లా పాడా, ఎక్కడుంటారో వాళ్ళకే తెలీదు. అయితే పంచకమణి ఇంకా మన ఇంటికి రానట్టేనా? వస్తే ఈసారి ఎవరికైనా దక్కనిస్తావా? అసలు వాడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు? పంచకమణి గురించి అతనికి ఎలా తెలుసు? గాయత్రీదేవి ద్వారానే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.